టు చార్ట్ ట్రేడర్ తెలుగు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ యూజ్డ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. 5 MA స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ మనకి బేసిక్గా టూ థింగ్స్ మీద వర్క్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని ఒక ఇండికేటరు, ప్లస్ ఏ చార్ట్లో అయినా ఇది 5 minutes టైం ఫ్రేమ్లోనే వర్క్ అవుతుంది. సో మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ 5 minutes ఓన్లీ. ఇట్ విల్ హ్యాపన్ ఇన్ 5 minute చార్ట్ అండ్ వన్ సింగిల్ ఇండికేటర్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో మీకు ఐడియా ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈఎంఐ. మీరు ఈఎంఐని టైప్ చేస్తే మీకు యావరేజ్ వచ్చేస్తుంది, ఇండికేటర్ వచ్చేస్తుంది మీకు. సో దీన్ని యూస్ చేసుకొని ఒక స్ట్రాటజీ ఉంది, దాన్ని 5 MA అంటాము. సో దీంట్లో ఏంటంటే మనకి బేసిక్గా రూల్స్ వచ్చి స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, టార్గెట్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ 1:2, 1:3, 1:4 అలా ఉంటుంది అనమాట దీంట్లో. సో దీని బేసిక్గా రూల్స్ మీకు బేసిక్గా ముందు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెప్ట్ ఏముంటుందంటే, సో మనకి ఇది మూవింగ్ యావరేజ్ లైన్ అనుకోండి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్. ఈ లైన్ బేస్డ్ ఆన్ ఈ లైన్ మీదే మనకి ఈ స్ట్రాటజీ అంతా బేస్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎనీ క్యాండిల్ రెడ్ ఆర్ గ్రీన్ పైనుంచి ఈ ఫస్ట్ క్యాండిల్ని ఇలా కానీ క్రాస్ అయి హోల్డ్ అయితే, సో ఈ రెండు క్యాండిల్స్ రూల్ ఏంటంటే, ఈ రెండు క్యాండిల్స్ మనకి ఈ ఈఎంఐ లైన్ టచ్ కాకూడదు. ఈ ఫస్ట్ క్యాండిల్ని ఈ సెకండ్ క్యాండిల్ ఈ లోని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వాలి. ప్లస్ ఈ రెండు క్యాండిల్స్ ఏదైతున్నాయో ఈ లైన్ టచ్ అవ్వకూడదు. సో దీంట్లో మనకి థర్డ్ క్యాండిల్ రావచ్చు, ఫోర్త్ క్యాండిల్ రావచ్చు. సో ఆన్ కంటిన్యూషన్గా ఉంటుంది. ఇది అప్పర్ సైడ్ నుంచి అయితే మనకి సెల్లింగ్ పాసిబిలిటీ ఉంటుంది, మనం పిఈ బై చేసుకోవచ్చు. ఫస్ట్ రూల్, ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలి, ఆ క్యాండిల్ మూవింగ్ యావరేజ్ తగలకూడదు. సెకండ్, దీన్ని మనం ఆల్టర్నేటివ్ క్యాండిల్ అంటాం అన్నమాట ఫస్ట్ క్యాండిల్ని. సెకండ్ వచ్చి ఆ సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ లోన్ క్రాస్ చేసి సస్టైన్ అవ్వాలి. బట్ ఈ సెకండ్ క్యాండిల్ కూడా ఈ మూవింగ్ యావరేజ్ టచ్ అవ్వకూడదు. సో థర్డ్ క్యాండిల్ టచ్ అవ్వచ్చు, ఇంకా మనం సో ఆన్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందంటే, ఈ ఫస్ట్ క్యాండిల్ హై వచ్చి మనకి స్టాప్ లాస్ ఉంటుంది. స్టాప్ లాస్ పెట్టుకొని చేసుకోవాలి దీన్ని. ఇది ఇంకా టార్గెట్ మన ఇష్టం, 1:2, 1:3, 1:4 అది ఎంతవరకు తీసుకుంటే ఒక్కరికి ఎవరి కాపబిలిటీ బట్టి వాళ్ళు తీసుకుంటాం. సో అదే ఇన్ కేస్ మనం బయింగ్ సైడ్కి వెళ్ళాలంటే సేమ్ థింగ్ ఎలా ఉంటుందంటే, సో ఇలా ఒక మూవింగ్ యావరేజ్ ఉంది, కింద నుంచి ఒక క్యాండిల్ ఫామ్ అయింది, ఆ నెక్స్ట్ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది. ఓకే, దీంట్లో మనం దీన్ని ఆల్టర్నేటివ్ క్యాండిల్ అంటాము, లేదా అలర్ట్ క్యాండిల్ అంటాము. దీన్ని అలర్ట్ క్యాండిల్. సో ఇది వచ్చి మన మెయిన్ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ని హై బ్రేక్ చేసి, ఇక్కడైతే మనం లో అని చెప్పాం, ఈ టైప్లో లో బ్రేక్ చేసి రావాలి. ఇన్ కేస్ మనం సెల్లింగ్ సైడ్కి వెళ్ళాలంటే. ఇన్ కేస్ బయింగ్ సైడ్కి వెళ్ళాలంటే దాన్ని హై బ్రేక్ చేసి ఈ సెకండ్ క్యాండిల్ సస్టైన్ అవ్వాలి. బోత్ ఈ ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ రెండు ఈ 5 MA లైన్ టచ్ అవ్వకూడదు. సో దీంట్లో కూడా మనకి ఎస్ఎల్ వచ్చి ఇక్కడ ఉంటుంది, హైలో ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ అలర్ట్ క్యాండిల్ హైలో ఉంటుంది. మన టార్గెట్ వచ్చి 1:2, 1:3, 1:4 బేస్డ్ ఆన్ మన మూమెంట్, మన హోల్డింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. సో దీన్ని మీకు నేను లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందో ఒకసారి. సో మనం గ్రాఫ్ తీసుకుంటే, సో ఈరోజు అయితే మనకి వన్స్ ఇక్కడ వచ్చింది. లెట్ మీ షో యూ క్లియర్లీ. ఈరోజైతే వన్స్ మనకి ఇక్కడ వచ్చింది 5 MA, చూసారుగా. ఇక్కడ ఒకసారి వచ్చింది మనకి 5 MA.
ఇది ఈ చిన్నది. సో మన కింద నుంచి రావాలంటే మనది ప్రాబబిలిటీ ఏంది? మూవింగ్ యావరేజ్ ఉంటుంది, ఒక క్యాండిల్ అలర్ట్ క్యాండిల్ ఉంటుంది. అలర్ట్ క్యాండిల్ని దాన్ని బ్రేక్ చేయాలి. కానీ ఈ రెండు క్యాండిల్స్ ఈ మూవింగ్ యావరేజ్ టచ్ కాకూడదు. చూసారుగా, ఈ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ నెక్స్ట్ క్యాండిల్ దీన్ని క్రాస్ చేసి వెళ్ళింది. బట్ ఈ రెండు క్యాండిల్స్ దీన్ని టచ్ కాలేదు కాబట్టి మీరు ఆ ఈ థర్డ్ క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటారు బయింగ్ సైడ్కి. మీకు స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది మీకు. సో ఇదొకటి వన్. ఇంకా మనం ముందుగా ఇంకొద్దిగా నిన్న కూడా ఒక రెండు వచ్చాయి. సో ఇదైతే మంచి మూమెంట్ ఇచ్చింది చూడండి. ఇక్కడ ఒకటి, దీని రోజు కూడా ఇక్కడ ఒకటి ఇచ్చింది. ఇది చూస్తే మీరు, సో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ క్యాండిల్. అది ఈఎంఐకి టచ్ కాలేదు, ఇది ఈఎంఐకి టచ్ కాలేదు. సో అక్కడ నుంచి మంచి మూమెంట్ ఇచ్చింది మనకి. సో దీంట్లో అయితే మీకు ఇది క్యాండిల్ చాలా లాంగ్ ఉంది. మ్యాక్సిమం మీరు స్టాప్ లాస్ తీసుకోవాలనుకుంటే 50 పాయింట్స్. 50 పాయింట్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ ఉండకూడదు దీంట్లో. టార్గెట్ మీ ఇష్టం, అది మీకు హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉంది అంట. స్టాప్ లాస్ మాత్రం మీ మ్యాక్సిమం 50 పాయింట్స్. సో మీకు ఈ యొక్క ట్రేడ్లోనే ఒక మ్యాక్సిమం ఒక 70 to 80 పాయింట్స్ వచ్చి ఉంటాయి ఆ ట్రేడ్లో. ఓకే, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇది ఒక టూ డేస్ బ్యాక్, ఇది ఎస్టర్డే నిన్న జరిగింది. ఇది మీకైతే 1:5 1:6 ఇచ్చింది ఇది. సో ఈ క్యాండిల్ దీని కింద బ్రేక్ అయింది. సో మీరు ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటారు. ఈ రెండు అనేది మూవింగ్ యావరేజ్కి టచ్ కాలేదు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టచ్ కాలేదు. ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నారు. ఇదైతే మీ స్టాప్ లాస్. మ్యాక్సిమం 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే. సో అక్కడ నుంచి ఇది ఆ రోజు దాదాపు 1:4 1:5 వరకు ఇచ్చింది. సో మంచి మూమెంట్ ఉండింది. సో మీరు ఇక్కడ చూసారంటే, వెయిట్, మీరు ఇక్కడ సెల్లింగ్ సైడ్ ప్రాఫిట్ బుక్ చేసుకునే లోపల మీకు బయింగ్ సైడ్కి ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చింది ఇక్కడ 1 2. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో ఈ క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ మీ స్టాప్ లాస్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీరు స్టాప్ లాస్తో స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా లేకపోయారంటే మీరు హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోతారు. లాస్ అయితే మనం ఒకసారి అది కంటిన్యూషన్ అయిందంటే మనం హోల్డ్ చేయలేము అనమాట క్లాస్ని. సో మీకైతే దీంట్లో 1:2 1:2 1:3 వరకు వచ్చి ఉంటుంది మీ ప్రాఫిట్. సో చూసారా, విత్ ఇన్ 2 డేస్లో మీకు అప్రాక్సిమేట్లీ ఒక 4 టైమ్స్ ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో నేనైతే దీన్ని బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తాను. ఫిన్ నిఫ్టీకి అయితే యూస్ చేసుకోను దీన్ని. ఇక్కడ ఒకటి వచ్చింది మీకు. సో ఇదొకటి. ఇక్కడ ఆ నెక్స్ట్ డే ఇక్కడ ఒకటి. ఈ రెడ్ క్యాండిల్స్ క్రాస్ అయినాయి కింద నుంచి. క్రాస్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఇది స్టాప్ లాస్. దీంట్లో మ్యాక్సిమం మీరు 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి, అంతకు మించొద్దు. ఇక్కడ వచ్చింది, ఇక్కడ బై చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇది టార్గెట్ ఇచ్చింది 1:2. ఓకే, ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం మనం. ఎనీవేర్. సో మోస్ట్ అయితే ఇది వస్తూనే ఉంటాయి ఈ ప్యాటర్న్స్లో మీకు. మనం దాన్ని చూసే కెపాసిటీ ఉండాలంతే, ఓపిక్గా. ఈ ప్యాటర్న్స్ అయితే ఫామ్ అవుతానే ఉంటాయి మోస్ట్లీ. సో ఇక్కడైతే ఏం లేదు, యూ కెన్ సీ హియర్. ఇదైతే చిన్నగా
ఇక్కడైతే ఫామ్ అయింది కానీ ఇక్కడైతే ఫామ్ అయింది కానీ మీకు మోస్ట్ ప్రాబబ్లీ 1:1 1:1 ఇచ్చి ఉంటుంది. 1:1 వచ్చి ఉంటుంది మీకు ఇక్కడైతే. సో నెక్స్ట్ మనం చూస్తే కంటిన్యూ నెక్స్ట్ ఇదంతా తీసుకోలేదు. సో మీకు డైలీ 1 or 2 వస్తాయి. డైలీ 1 or 2 మినిమం అది లేకుండా మ్యాక్సిమం ట్రేడ్సే జరగవు. డైలీ 1 or 2 కన్ఫామ్గా వస్తుంది. విల్ సీ వన్ మోర్ ఇదిగోండి ఇక్కడ ఒకటి. ఇక్కడ ఒకటి వచ్చింది మనకి 5 MA. సో ఇది వచ్చి అలర్ట్ క్యాండిల్ మనకి. సో ఇది వచ్చి సెకండ్ క్యాండిల్. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. సో మన ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకుంటాము. ఈ పొజిషన్లో తీసుకున్నాము. ఓవరాల్గా 1:1 ఇచ్చింది మనకి ప్రాఫిట్ దీంట్లో. ఈ లెవెల్ అయితే ఎలా ఉంటుందంటే డైలీ వస్తూనే ఉంటాయి 1 or 2 మనం ఓపిక కూర్చొని మనం ఎక్కడంటే ఎక్కడ పొజిషన్స్ తీసుకోకుండా కొద్దిగా హోల్డ్ అయి తీసుకుంటే మంచిది. సో ఇది ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఫామ్ అయింది చూడండి. ఈవెన్ ఇక్కడ ఒకటి ఫామ్ అయింది అలర్ట్ క్యాండిల్. దాని కింద నుంచి బ్రేక్ చేసింది. సో కంటిన్యూస్గా మనకి ప్రాఫిట్ ఇచ్చింది. ఇదైతే 1:2 ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో. కంటిన్యూస్ చాలా డైలీ ఫామ్ అవుతాయి. మనం ఎక్కడంటే అక్కడ ట్రేడ్ తీసుకొని అమౌంట్ లూజ్ అయిపోతాం. కొద్దిగా చూద్దాం 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాంతో వీడియో క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది అపోర్ట్స్ బ్రేక్ చేసింది. దీని ఫ్రమ్ అపోర్ట్స్ బ్రేక్ చేసింది. అపోర్ట్స్ బ్రేక్ చేసి లెట్ మీ క్లియర్లీ షో యూ. సో ఇది వచ్చి అలర్ట్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని అపోర్ట్స్ బ్రేక్ చేసింది. సో అక్కడ నుంచి మనం మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకొని ఉంటాం. మనం ఇక్కడ నుంచి ఎలా చూడండి ఎంత దూరం వెళ్ళింది ఆ క్యాండిల్. సో దీంట్లో వచ్చి మీకు మినిమం 1:5 మినిమం 1:4 ఉంటుంది దీంట్లో. 1:4. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 5 MA గురించి సో నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నా టెలిగ్రామ్ ఇస్తాను. మీరు ఒకసారి డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ చేయండి. సో ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe to my channel.